హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రంప్ మన ఇండియా మీద 25% టారిఫ్ వేశాడు. ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ $85 to $87 బిలియన్ ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మన ఇండియా రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నందుకు ట్రంప్ 100% టారిఫ్ వేస్తా అంటున్నాడు రష్యా దగ్గర ఆయిల్స్ కొంట మాపకపోతే. కానీ మన ఇండియా ఎటువంటి ప్యానిక్ అవ్వకుండా అండ్ ఎటువంటి రిటాలియేషన్ చేయకుండా కామ్గా ఉంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్ మనకి చాలా ముఖ్యం. కానీ మన ఇండియా రష్యా దగ్గర ఆయిల్స్ కొనటం ఆపదు. ఎందుకంటే మన ఇండియాకి రష్యాకి ఉండే ఫ్రెండ్షిప్ వేరే లెవెల్ కాబట్టి. కానీ యుఎస్కి మన ఇండియాకి ఉండే ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు మన ఇండియా యుఎస్ని నమ్మదు. కానీ మన ఇండియా రష్యాని నమ్ముతుంది. ఎప్పుడు రష్యా మనకి అండగా ఉంటుంది ఏ కష్టాలు వచ్చినా. అందుకు మన ఇండియా రష్యా దగ్గర ఆయిల్స్ కొనటం ఆపదు. ఒకవేళ కొనటం ఆపేస్తే మన ఇండియా మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ దగ్గర ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది. కానీ మన రష్యా తక్కువ ధరకి ఆయిల్స్ ఇస్తుంది కాబట్టి ఇండియా అనేది కొనటం ఆపదు. కానీ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ సోషల్ మీడియాలో రష్యా దగ్గర ఆయిల్స్ కొనటం ఆపేసింది భారత్ అండ్ ట్రంప్ టారిఫ్స్కి లొంగిపోయింది ఇండియా అని చెప్పేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నమ్మకండి. రష్యా దగ్గర ఆయిల్స్ కొంటుంది ఇండియా, కొంటూనే ఉంటుంది. ట్రంప్ చెప్పాడని చెప్పేసి భారత్ అనేది లొంగదు. ఈ ట్రంప్ టారిఫ్స్కి మన మోడీ గారు గట్టి సమాధానం చెప్పారు వారణాసి మీటింగ్లో. ఎలా అంటే స్వదేశీ మూమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్వదేశీ మూమెంట్ అంటే మన ఇండియాలో తయారైనవి మాత్రమే కొనాలి అండ్ మన ఇండియాలో తయారైనవి మాత్రమే అమ్మాలి. అలా జరిగినప్పుడు మన ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, మన ఎక్స్పోర్ట్ చేసేవి కూడా తగ్గుతాయి. మన ఎక్స్పోర్ట్ చేసేవి ఒకవేళ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యింది అనుకో, మన దేశంలో తయారైనవి మాత్రమే మనం కొని మన దేశంలో తయారైనవి మాత్రమే మనం వాడామనుకోండి, ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అనేది ఉండదు ఎక్కువగా. దీనివల్ల మన జీడిపి కూడా ఎక్కువగా తగ్గదు, అలా స్టేబుల్గా పెరుగుతూనే ఉంటుంది. మన మోడీ గారు డైరెక్ట్గా ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఎలా అంటే భారత్ని తక్కువ చేసి మాట్లాడకండి, భారత్ ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ 2030 కల్లా 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని చెప్పి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ట్రంప్ మన ఇండియా మీద 25% ఎందుకు ఇస్తాడు తెలుసా? మన ఇండియా అమెరికాకి యాక్సెస్ ఇలా దేంట్లో అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో అండ్ డైరీ ప్రొడక్ట్స్లో. ఇవి యాక్సెస్ ఇస్తే మన ఫార్మర్స్ అనేది పూర్తిగా నష్టపోతారు. దీనివల్ల మన మోడీ గారు యాక్సెస్ అనేది ఈ యాక్సెస్ ఇవ్వలేదని చెప్పి ట్రంప్ పైన 25% వేసి పాడేసిండు. కానీ మన మోడీ గారు అండ్ గవర్నమెంట్ కూడా ఎటువంటి లొంగట్ల అండ్ ప్రెజర్కి కూడా లోన్ అవ్వట్ల. ఒకవేళ యుఎస్కి ఇండియాకి ట్రేడ్ డీల్ అనేది జరగలేదనుకో, మన ఇండియా ట్రేడ్ టైరిఫ్స్ చేస్తుంది. అంటే బ్రిక్స్ దేశాలకి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకి మన ఇండియా ట్రేడ్ టైరిఫ్స్ చేస్తుంది, అంటే ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. అలానే అమెరికా అంత పెద్ద మార్కెట్ కాదు ఇవన్నీ, కానీ అమెరికాకు పంపించే గూడ్స్ని ఇటు డైవర్సిఫై చేస్తుంది. కానీ మన ఇండియాకి అమెరికాకి ఉన్న ట్రేడ్ అనేది పూర్తిగా పోదు. ఎందుకంటే మన ఇండియాకి అమెరికా ఎంత అవసరమో అమెరికాకు కూడా మన ఇండియా అంతే అవసరం. మన ఇండియా వల్ల మన ఇండియా మీద టారిఫ్స్ వేస్తే అమెరికాకే నష్టం, దానికే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మనకన్నా. ఈ ట్రేడ్ డీల్ అనేది జరగలేదనుకో, యూఎస్కి ఇండియాకి మన మోడీ గారు చెప్పినట్టు స్వదేశీ మూమెంట్ అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే మంచిగా బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే మన దేశంలోనే తయారవుతే మన దేశంలోంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అండ్ మన దేశంలోనే మనం కొంటాం. ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల కొత్తగా వచ్చే ఫార్మర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మన ఇండియాలో కంపెనీస్ పెరుగుతాయి. దానివల్ల ఉద్యోగాలు బాగా వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇలా జరిగితే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది బాగా హిట్ అవుతుంది. కానీ అమెరికాకి ఇండియాకి ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది. ఆగస్ట్ ఆఖరిలోకి వచ్చేటప్పటికైనా లేదా సెప్టెంబర్లో అయినా ఖచ్చితంగా ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది. దాని మీదే ఉన్నారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరూ, ఇప్పుడు అయ్యే డీల్స్ జరుపుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే మన ఇండియా అనేది ట్రంప్కి లొంగట్ల. ఎందుకు లొంగాలి? మన దేశం ఎందుకు లొంగాలి వేరే దేశాలకి? ఇప్పుడు మన ఇండిపెండెంట్ కంట్రీ, మన దేశం ఎందుకు లొంగాలి చెప్పండి? అసలు మన దేశం ఇప్పుడు లొంగట్లేదు కాబట్టి ట్రంప్ మొండిగా ప్రవర్తిస్తున్నాడు. అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు, కానీ ఇది ట్రంప్ గ్రేట్ అగైన్ అని ఆలోచిస్తున్నాడు.
ట్రంప్. అందుకే రష్యాకు కూడా డెడ్ లైన్ పెట్టాడు. ఈ డెడ్ లైన్ లోపు రష్యా వార్ ఆపేసింది అనుకో, ఇంకా ట్రంప్ ట్రూత్ సోషల్లోనూ ట్విట్టర్లోనూ సెల్ఫా డబ్బా కొట్టుకుంటాడు గొప్పలు చెప్పుకుంటూ. కానీ అక్కడ ఉంది పుతిన్, అస్సలు లొంగడు. మొన్న ట్రంప్ అన్నాడు ఇండియాను అండ్ రష్యా ఒక డెడ్ ఎకానమీ అని. ఇప్పుడు పుతిన్కి తిక్కలేసింది అనుకో, ఒక్క మిసైల్తో అమెరికాని డెడ్ ఎకానమీ చేయగలడు. అందుకే అమెరికా 2 న్యూక్లియర్ సబ్మరీన్స్ ని రష్యా దగ్గరలో మోహరించింది. రష్యా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు సోవియత్ యూనియన్ తయారు చేసిన డెడ్ హ్యాండ్ అనేది మా దగ్గర ఉంది, జాగ్రత్తగా ప్రవర్తించు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు రష్యా వాళ్ళు. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటంటే, ఒకవేళ ఏ దేశమైనా రష్యా పైన న్యూక్లియర్ అటాక్ చేసి అండ్ రష్యాలో ఉన్న ప్రజలందరూ, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చనిపోయారనుకో, ఆ డెడ్ హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది రేడియేషన్ వల్ల. అప్పుడు కొంత టైంలోపు ఎవ్వరు కానీ దాన్ని ఆపలేదనుకో, అది ఆటోమేటిక్గా ఆ ఎనిమీస్ కంట్రీస్కి వెళ్ళి హిట్ చేస్తాయి అన్నమాట న్యూక్లియర్ వెపన్స్. కానీ అమెరికా రష్యా మీద న్యూక్లియర్ వెపన్స్ వాడే దమ్ము లేదు అమెరికాకి. ఎందుకంటే అక్కడ ఉన్నది పుతిన్. ఎలాగైనా చూసినా రష్యాకే ఎక్కువ ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ అమెరికా కన్నా. ఎందుకు చేస్తుంది ఇలాగ, సబ్మెరీన్స్ ఎందుకు మోహరించింది అంటే రష్యా పైన ప్రెజర్ తీసుకురావడానికి అండ్ గ్లోబల్గా అమెరికా గ్రేట్ అని చెప్పుకోవడానికి. ఎందుకంటే రష్యా పైనే ఎగనెస్ట్గా వెళ్ళింది అనే టాక్ వస్తుంది కాబట్టి అలా చేస్తుంది. అంతేగాని రష్యాని ఎదిరించే దమ్ము అమెరికాకి లేదు. అసలు విషయానికి వస్తే 1998లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మన ఇండియా పైన శాంక్షన్స్ వేశారు, కానీ అప్పుడు ఎవ్వరు ఆపలేకపోయారు. ఇప్పుడు 2025లో ట్రంప్ టారిఫ్స్ వేశాడు, కానీ ఇప్పుడు ఆపలేడు. ఎందుకంటే ఇండియా ఈజ్ సూపర్ పవర్. ఇండియా ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మన ఇండియాతో వాళ్ళకి అవసరం ఉంటుంది, మనకి వాళ్ళ అవసరం ఉంటుంది. కానీ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఆ దేశాలే, అంటే అమెరికా దేశాలు అండ్ వెస్ట్రన్ కంట్రీసే. ఇంకా ఉంటా మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.